మంచి రమేష్ గారు, జనసేన నాయకులు మహేష్ బెరుపుల గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ కృష్ణాంజనేయులు గారు. సో వాస్తవంగా చెప్పాలి అంటే చనిపోవడం అనేది సరే కేసులు ఉంటాయి, ఈ విధమైన చాలా కేసులు చూసాం, మనం హత్య కేసులు చూసాము, పెద్ద పెద్ద కేసులు చూసాము. సో ఈ పరకామణి కేసు అనేది చాలా సున్నితమైనటువంటి అంశం. ఈ కేసులో సతీష్ అనేటటువంటి వ్యక్తి ఎలా చనిపోయాడు అనేది అధికారికంగా ఇంకా బయటకు రాలేదు. అదేదో ప్రాథమికంగా హత్య అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక అధికారి అయితే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? అసలు నిజంగా ఇదేమైనా హత్యనా లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చింది? అసలు దీని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? దీనికి ఇంకొక విషయం ఏంటంటే ఇందులో కీలకంగా ఉన్న రవికుమార్ అనేటటువంటి వ్యక్తి ప్రాణాలకు కూడా హాని ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆయన కూడా కస్టడీకి తీసుకుంటే లేకపోతే ఆయన సెక్యూరిటీని కల్పిస్తే ఆయన అయితే కాపాడుకునేటటువంటి పరిస్థితి. ఆయన నా మీద కూడా కేసు పెట్టింది, వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి నా మీద కేసు పెట్టించారు, అది వేరే విషయం. సో అతనికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఏమంటారు సార్? రాజు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. పరకామణికి సంబంధించినటువంటి ఈ కేసు పూర్వపరాలకు సంబంధించినటువంటి వ్యవహారం మీకు పూర్తిగా తెలిసినప్పటికీ మన పాఠకుల కోణంలో కూడా మనము దీంట్లో సతీష్ యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటిది. ఈ ఏవిఎస్ఓ సతీష్ యాక్చువల్గా 2023 ఏప్రిల్లో ఈ పరకామణికి సంబంధించినటువంటి ఈ ఏదైతే విదేశీ మాదక ద్రవ్యానికి సంబంధించినటువంటి విదేశీ నోట్లు వ్యవహారం వీటికి సంబంధించినటువంటిది లెక్కించేటువంటి క్రమంలో అక్కడ దాని నుంచి రవికుమారు తన బట్టల్లో వాటిని తీసుకొని రావటం అనేటువంటి ప్రక్రియ దీన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి వ్యక్తి ఏవిఎస్ఓ సతీష్ కుమార్. ఆ రోజున ఇతను పట్టుకోవటం వల్లే ఈ కేసు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి 2023 ఏప్రిల్లో. ఆ తర్వాత విజిలెన్స్ కు సంబంధించినటువంటి వీళ్ళ ఫిర్యాదు మేరకు తిరుమలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఈ కేసు నమోదైన తర్వాత అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఏంటి అనేటువంటిది ఈ ప్రాక్టీస్ అనేటువంటిది సుమారుగా 2005 నుంచి అంటే ఒక 20 ఏళ్లకు పైగా ఈ విధమైనటువంటి మొత్తము ఆ విధమైనటువంటి విదేశీ నోట్లను తీసుకెళ్లేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటిది పోలీసుల దర్యాప్తులో తేలినటువంటి అంశం. అయితే అనూహ్యంగా ఎప్పుడైతే ఈ కేసు నమోదైన తర్వాత పోలీసులు అదే దర్యాప్తు అధికారులు వీళ్ళు కూడా హడావుడిగా 2023 ఏప్రిల్లో కేసు నమోదైతే మేలోనే దీంట్లో ఛార్జ్ షీట్ వేసేసారు, ఒక నెలలోనే. ఆ తర్వాత సెప్టెంబర్లో హడావుడిగా దీన్ని లోక్ అదాలత్లో పెట్టేసి ఈ కేసును రాజీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ విధమైనటువంటి రాజీకి సంబంధించినటువంటి అంశం, ఒక ప్రభుత్వ ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారం, ఇలాంటి పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి చోరీ వ్యవహారంలో లోక్ అదాలత్లో రాజీ చేసుకునేటువంటి అవకాశం లేదు న్యాయపరంగా చూసినప్పుడు. కానీ మరి దాన్ని అప్పుడు మరి న్యాయపరంగా మరి కోర్టును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, ఏం చేశారు అనేటువంటి దాని మీద మరి దాంట్లో పోలీస్ అధికారులు, ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అధికారులు రాజీకి ఎందుకు అంగీకరించారు అనేటువంటి అంశము ఇవన్నీ కూడా ఇప్పుడు హైకోర్టు మళ్ళీ పునర్విచారణకు ఆదేశించిన తర్వాత ఇప్పుడు సిఐడి విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో పాత్రధారులు రవికుమార్ మాత్రమే కాదు, రవికుమార్తో పాటుగా ఖచ్చితంగా అక్కడ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఆపరేట్ చేసేటువంటి టెక్నికల్ కి సంబంధించినటువంటి చూసేటువంటి వ్యక్తులు. ఎందుకు అనంటే రవికుమారు ఆ డబ్బులు తన ఆ బట్టల్లో దుస్తుల్లో పెట్టుకునేటువంటి ఆ సమయంలోను, అదే విధంగా వాటిని బయటికి తీసుకెళ్లేటువంటి సమయంలోను కొద్ది సమయము ఆ సీసీ కెమెరాలు పని చేయకుండా చేయటం అనేటువంటి ప్రక్రియ ఇది కొన్నాళ్ళ పాటు కొనసాగినటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళతో పాటుగా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఆపరేట్ చేసేటువంటి వాళ్ళతో పాటుగా ఆ లెడ్జర్స్ రాసేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రమేయం కూడా, వాళ్ళ పాత్ర, వాళ్ళ సహకారం కూడా ఉండి ఉండొచ్చు అని. కొంతమంది సెక్యూరిటీకి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి పాత్ర కూడా ఉండి ఉండొచ్చు అనేటువంటిది అనుమానం. ఇవన్నిటినీ ఈ అనుమానాల నేపథ్యంలో ఇది ఒక 20 ఏళ్ల పాటు కొనసాగిన నేపథ్యంలో వీటిని పట్టుకున్న తర్వాత అతన్ని వెంటనే మరి ఆ విధంగా లోక్ అదాలత్లో ఈ కేసు రాజీ అవ్వటం వెనక కేవలం రవికుమారు తన యొక్క ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో
ఒక 40 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తి దేవుడికి నేను దానం చేస్తాను లేకపోతే ఇచ్చేస్తాను, దానికి అనుగుణంగా నేను రాజీకి అంగీకరించండి అనేటువంటి ఒక ప్రతిపాదన వ్యవహారం, దానికి సంబంధించిన ఆస్తులు జప్తు వ్యవహారం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇది కేవలము రవికుమార్ యొక్క ఆ చర్యల వల్ల ఈ విధమైనటువంటి లోక్ అదాలత్లో రాజీ జరిగేదానికి అవకాశం లేనేలేదు. దీని వెనక, ఈ రాజీ వెనక ప్రముఖుల యొక్క పాత్ర ఉండి ఉండొచ్చు అనేటువంటిది అనుమానం. ఎవరు ఈ ప్రముఖులు ఉండొచ్చు? అప్పుడు టిటిడికి సంబంధించినటువంటి చైర్మనా, ఈఓనా, అప్పుడు ఎవరైతే కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా అప్పుడు అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇవన్నిటి మీద ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఎవరైతే ఈ చైర్మన్ కి సంబంధించినటువంటి కరుణాకర్ రెడ్డి పాత్ర మీద అనుమానాలు, ఆయన మీద ఆరోపణలు రావటం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం కూడా మా కరుణాకర్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని ఆయన మీద అక్రమంగా కేసు నమోదు చేసేటువంటి విధంగా ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఈ కుట్రలు చేస్తుంది అనేది మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఈ కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రభుత్వం తీసుకున్నటువంటిది కాదు. హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి దర్యాప్తు జరుపుతుంది. వాస్తవంగా సిఐడి హైకోర్టు ఆదేశాల తర్వాత ఆ లెడ్జర్స్, ఆ ఫైల్స్ అవన్నీ స్వాధీనం చేసుకునేటువంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంది అనేటువంటి దాని మీద హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఇప్పుడు సిఐడికి సంబంధించినటువంటి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు నేరుగా అక్కడికి వెళ్ళి ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలం కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో కక్ష సాధింపుతోనో, లేకపోతే కరుణాకర్ రెడ్డి మీద కేసు నమోదు చేయాలనేటువంటి ఉద్దేశంతోనో, లేకపోతే రవికుమార్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మళ్ళీ అతన్ని జైలు పంపాలనో ఇది చేస్తున్నటువంటి వ్యవహారం కానే కాదు. ఇప్పుడు ఈ కేసులో సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి అనుమానాస్పద మృతి అనేటువంటిది ఖచ్చితంగా ఇది చాలా కీలకంగా మారేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే రవికుమార్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది ఈ కేసులో సతీష్ కుమార్. ఈ సతీష్ అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాతే ఈ కేసు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి కీలకమైనటువంటి సాక్ష్యంగా ఉన్నటువంటి మరి సతీష్ కుమారు, ఈ రోజున ఏవిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమారు విచారణ ఎదుర్కొనేటువంటి క్రమంలో మరి ఆయన అనుమానాస్పద మృతి అనేటువంటిది ఇది మరింత కొన్ని కీలకమైనటువంటి వాళ్ళ యొక్క పాత్ర, దీంట్లో ఎవరో సూత్రధారులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ ప్రమేయం లేకుండా ఈ విధంగా మరి ఈ అనుమానాస్పద మృతులకు సంబంధించినటువంటి వ్యవహారం ఉండేదానికి అవకాశం లేదు అనేటువంటి కూడా కొన్ని బలమైనటువంటివి ఉన్నాయి. దీంట్లో ఒక్క పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. ఈ కేసుకు సంబంధించినటువంటి సతీష్ కుమార్ మృతికి సంబంధించినటువంటి అంశాన్ని నిన్నటి నుంచి గమనిస్తే రెండు కేసులతో దీన్ని పోల్చి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి పరిటాల రవి హత్య, దాని తర్వాత జరిగినటువంటి వరుస అనుమానాస్పద మృతులు, హత్యలు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారం. అంటే ఆ కేసులో ప్రమేయం ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా ఎలిమినేట్ చేశారు అనేటువంటి దాని మీద, అదే విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, దాంట్లో ప్రమేయం ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఒక 6 అనుమానాస్పద మృతికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇవన్నిటి నేపథ్యంలో అదే తరహాలో పరకామణి కేసులో కూడా ఈ విధమైనటువంటి అసలు దోషులు బయటికి రాకుండా కొంతమందిని ఈ విధంగా హతమార్చేటువంటి ఏమైనా కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటి అనుమానాలు, అలాంటి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. సతీష్ కుమార్ది హత్య అనేటువంటి అనుమానాలు బలంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తేల్చాల్సింది అయితే మాత్రం దర్యాప్తు. ఓకే, మహేష్ మెరుపుల గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా మీకు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి అవగాహన కూడా ఉంది. మరి ఏంటి ఈరోజు ఆయన చనిపోవడం హత్య అని చెప్పేసి ఒక పక్క వాదన జరుగుతుంది, ప్రాథమికంగా నిర్ధారించారని చెప్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్